ఈరోజు మన సందేశం యొక్క పేరు ఏమిటి అంటే ఆత్మహత్య. అందరు చెప్పండి. మాధవ నువ్వు చెప్పవా? అందరిలో నువ్వు లేవా? అదే మాట వినడం అంటే చెప్పండి. అందరు చెప్పండి. ఏంటి? ఎందుకు మిమ్మల్ని చెప్పమంటానంటే మీకు గుర్తుంటుందని, అంతే. అంత మించి తప్ప స్కూల్లో పిల్లలాగా కాదు, జస్ట్ రిమైండ్ పెట్టుకుంటారని. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి. ఏంటి సబ్జెక్ట్ పేరు? ఆత్మహత్య. ఈ దినాల్లో కొంతమంది చూస్తారు నా వైపు అదేం సబ్జెక్ట్ అని. వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ దినాల్లో చాలామంది ఆత్మహత్య అనే మాట, ఆత్మహత్య అనే ఆలోచన, ఆత్మహత్య చేసుకునే ధోరణ చాలా సర్వసాధారణమైపోయింది. ఆ ఒత్తిడిలో, ఆ బలహీనతలో దేవుని మాట కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని ఉన్నతమైన ప్రేమ కానీ, ఆయన సంకల్పము కానీ ఏది జ్ఞాపకానికి రాదు. నేను చచ్చిపోతాను, టాబ్లెట్లు వేసేసుకుంటా, కోసేసుకుంటా, ఫ్యాన్కి ఉరేసేసుకుంటాను. అలాంటి నీచమైన మాటలు మన నోట్లో రాకూడదు. ఎందుకు అంటే అలాంటి మాటలు మనం పలికినప్పుడు ఇండైరెక్ట్గా దేవుణ్ణి మనం దూషిస్తున్న మన సంగతి మీకు అర్థం కావట్లేదు. గత 2 దినాల్లో ఒక మాట చెప్పాను, యు ఆర్ వరీయింగ్ అని చెప్పాను కదా. స్టేటస్ చూశాను, చెల్లి పెట్టింది. హల్లెలూయా. యు ఆర్ వరీయింగ్, దట్ మీన్స్ యు ఆర్ టెల్లింగ్ టు గాడ్, లార్డ్ ఐఎమ్ డౌటింగ్ యూ, ఐఎమ్ నాట్ ట్రస్టింగ్ ఇన్ యూ, ఐఎమ్ డౌటింగ్ యువర్ కవినెంట్, ఐఎమ్ డౌటింగ్ యువర్ వర్డ్, ఐఎమ్ డౌటింగ్ యువర్ ప్రామిసెస్, అండ్ ఐఎమ్ డౌటింగ్ యువర్ క్యారెక్టర్, ఐఎమ్ డౌటింగ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వు వరిలో ఉన్నప్పుడు, నువ్వు చింతలో, బాధలో ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా నువ్వు దేవునితో ఏం చెప్తున్నావు అంటే, దేవా నాకు నీ మీద అనుమానంగా ఉంది, సందేహంగా ఉంది, నాకు డౌట్ వస్తుంది నీ మీద. నేను ఒక మాట చెప్పాను, టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్, టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్. అప్పుడు నీవు వరిలో ఉంటే నువ్వు ఇలా చెప్తున్నట్టు, నీ వరిని నీవు వర్షిప్గా మార్చినప్పుడు నువ్వు దేవునితో చెప్తున్న ఒకే ఒక ఉన్నతమైన మాట ఏంటో తెలుసా? లార్డ్ ఈవెన్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. అయినను నేను నీ యందు నమ్మిక ఉంచినాను. నా చుట్టూ పరిస్థితులు బాగోలేదు, అయినను నేను నీ యందు నమ్మిక ఉంచినాను. నువ్వు చెప్తున్నట్టు వెన్ యూ టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్, అది మానేసి దేవుణ్ణి దూషించినట్లుగానే ఉంటుంది ఆ మాట. నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను చచ్చిపోతే బాగుంటుంది, ఇక నేను బతకననే మాటలు మనం మాట్లాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు హల్లెలూయా, ఎవరిని భయపెట్టడానికి చేస్తున్నావో, ఎవరిని బాధ పెట్టడానికి చేస్తున్నావో, లేకపోతే నిన్ను నీవు సాటిస్ఫై చేసేసుకోవడానికి ఆ ప్రయత్నాలు చేసేస్తున్నావేమో, కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడతాడో. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను అమితముగా, అందరికంటే మిన్నగా, అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్న వాని గుండె ఎంత తల్లడిల్లిపోద్దో నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఈ పరిస్థితులు ఇవొత్తు నేను భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, అస్తమాను నీ కూతురు అంటుంటే, నీ కొడుకు అంటుంటే, ఒక కన్న తండ్రిగా, కన్న తల్లిగా నీ హృదయం ఎంత తలడిల్లిపోద్దమ్మా. అంత మాట అనొద్దమ్మా, నేనున్నానమ్మా, భయపడొద్దు తల్లి అని నువ్వు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తావే. నీకే అలా ఉంటే ఆయన మనసులో ఎంత ఆవేదన కలుగుతుంది. నువ్వెవరో మర్చిపోయి, క్రీస్తులో నీ ఐడెంటిటీ ఏంటో మర్చిపోయి, నీ విలువేంటో మర్చిపోయి, నీ కొరకు ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి, నీ కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసి ప్రాణాన్ని పణముగా పెట్టి ఆయన నీతో చేసిన నిత్య నిబంధన యొక్క మాధుర్యాన్ని మర్చిపోయి, తను ప్రేమించే వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన వాటన్నిటిని గురించినటువంటి తెలివిని పక్కన పెట్టి, ఆయన ప్రేమను వదిలి, ఆయన జాలిని వదిలి, ఆయన కనికరాన్ని వదిలి, ఆయన ఉపదేశాన్ని వదిలి, ఆయన ఉద్దేశాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన కృపను విడిచిపెట్టి నేను చస్తాను అని నువ్వు పలుకుతూ ఉంటే, హల్లెలూయా, ఎవరిని బాధ పెట్టడానికి, ఎవరిని భయపెట్టడానికి, లేకపోతే నిన్ను నువ్వు సమర్థించుకోవడానికో, లేకపోతే ఇంకేదో ఫీలింగ్ నీకు, దాన్ని బట్టి ఆ మాటలు పలుకుతున్నావు. కానీ నిజముగా దేవుని ప్రేమించే బిడ్డవైతే అలాంటి మాటలు పలికిన వారికి ఇప్పటికే నీ కళ్ళలో కన్నీళ్ళు రావాలి. ఎందుకో తెలుసా? అవును దేవా, అలా మాట్లాడి నేనేదో ప్రయత్నం చేశాను, కానీ
నేను నన్ను ప్రేమిస్తున్న నా దేవా, నేను నిన్ను గాయపరిచాను, ఆ మాట ద్వారా నేను నిన్ను దూషించాను, ఆ మాట ద్వారా నీ నమ్మకత్వాన్ని ప్రశ్నించాను, ఆ మాట ద్వారా నీ ప్రేమను నా జీవితంలో నేను అవమానపరిచాను. ఐఎమ్ సారీ, ఐ నెవర్ డూ ఇట్ అగైన్. ఇంకెప్పుడు నేను అలాగ మాట్లాడను, అలా ప్రయత్నం చేయనని నీ గుండె పగిలుండేది ఈ పాటికి. ఆయన ప్రేమే గనక నీలో ఉండి ఉంటే, లేక నిజముగా నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉండి ఉంటే. చేతగాని వాడా నీ దేవుడు, విడిచిపెట్టేవాడా నీ దేవుడు. ఎన్నిసార్లు విన్నాం, ఇది కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, ఇది కవినెంట్ రిలేషన్. ఆ కవినెంట్ నేను అవమానపరుస్తున్నావు వెన్ యూ సేయింగ్ దట్ వర్డ్. హల్లెలూయా. జీవము క్రీస్తు నుండి వస్తుంది, మరణము సాతాను నుండి వస్తుంది. చావాలన్న ఆలోచన నీకు కలుగుతుంది అంటే నీవు దుష్టిని చేతిలోనికి వెళ్ళిపోయావన్న సంగతి మర్చిపోకు. సరదాగా కూడా, కోపానికి కూడా, దుఃఖము తట్టుకోలేక, బాధ తట్టుకోలేక గాన ఆ మాట పలకవద్దు అని ప్రభువు పేరట నేను మేము మనవి చేస్తున్నాను. ఆమేన్. తట్టుకోలేకపోయిన పాస్టర్ గారు, పర్వాలే, ఆ మాట పలకొద్దని మనవి చేస్తున్నాను. కోపంలోనైనా, బాధలోనైనా, ఈవెన్ సరదాగా అయినా. హల్లెలూయా. నేను చచ్చిపోతే నువ్వు బతకగలవా అని అడక్కు. దేవుని నామానికి మహిమ కలిగింది కదా. మెనీ థింగ్స్ టు టెల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇక్కడ ఒక పదం చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మిమ్మల్ని అడుగుతాను, కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఆత్మహత్య అనే పదం కరెక్టేనా? ఎందుకు కరెక్ట్ కాదు అంటే, మనం ఆత్మహత్య చేసుకోకూడదు కదండి, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం కదండి, ఆత్మహత్య దేవుని దృష్టిలో చాలా అది ఘోరమైన తప్పిదం కదండి, దేవునికి ఆయాసకరమైనది కదండి. కాబట్టి అలా అనడం తప్పండి. నేను అది అడగట్లేదు మిమ్మల్ని. ఆత్మహత్య అనే వర్డ్ కరెక్టేనా అని అడుగుతున్నాను నేను. ఎందుకు తెలుగులో ఆ పదాన్ని దాన్ని ఉపయోగించారో నాకు అర్థం కాలేదు. హలో, సరిగచ్చు. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారో నాకు అర్థం కాలేదు. కానీ నాకు అనిపిస్తుంది అసలు ఆ పదం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎవడైనా శరీరాన్ని చంపగలడు కానీ ఆత్మకు చావు లేదు. మన్నైనది మునుపుటి వలె మరలా మన్నుకు చేరిపోతుంది. ఆత్మ తనను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళుతుందని బైబిల్ చెప్తుండగా ఆత్మను ఎవడైనా హత్య చేయగలరా? హల్లెలూయా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇప్పుడే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఆత్మను హత్య చేయగలరా అంటే ఒక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. అది ఎలాగా చెప్తా. సార్, దాని దగ్గరికి వెళ్ళకముందు ఇలా అడుగుతున్నాను మీకు అర్థం అవడం కోసం. కొద్దిగా టీచింగ్ లాగా వెళ్తాను, నేనేమనుకోకండి. హల్లెలూయా. వినండి, బోరు కొద్ది అవ్వాలి, బోరులా ఫీల్ అవ్వండి, నేను చేయగలిగింది ఏమీ లేదు. అసలు ఆత్మకు హత్య ఉందా? ఎవడైనా ఆత్మను హత్య చేయగలడా? చనిపోయాడు అంటే, చని అనగా ఆత్మ, జీవి. పోయాడు అంటే పోయాడు. ఎక్కడ పోయాడో తెలియకపోయినా అందరూ అనేసి చచ్చిపోయాడురా, చనిపోయాడురా. చనిపోయాడు అంటే అర్థం ఆ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో ఎవడైనా ఆత్మను హత్య చేయగలడా? పోనీ అర్థమైనటువంటి చెప్పండి, అలా చూడకండి అన్నిటికీ. ప్రకాష్, ఇక్కడే ఉన్నావా? దేనికి మాట్లాడవా? బతికే ఉన్నావుగా. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మను ఎవడైనా హత్య చేయగలడా? అదేం పదమో మరి నాకు అర్థం కాలే. అంటే అలా పెట్టిన ఉద్దేశం అంటే నాకు అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకున్నది, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నారు, కుటుంబము సమూహముగా ఆత్మహత్య చేసుకున్నారు. అవునా? వాళ్ళు శరీరాన్ని చంపుకున్నారేమో కానీ ఆత్మను చంపే అధికారము దేవునికి తప్ప మరి ఎవరికి కూడా లేదు అనేది సత్యం.
ఎవరికి లేదనేది కూడా సత్యం. ఏం పాస్టర్ గారు పోయి ఈరోజు ఇంకే టాపిక్ మీకు దొరకలేనట్టు ఆత్మహత్య అనే టాపిక్ని పట్టుకున్నారే, కాస్త ఆగండి, మీకు అర్థమవుతుంది. సరే, ఆత్మహత్య మహాపాపము, ఆత్మహత్య చేసుకున్నాడు నరకానికి పోతాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మహత్య దేవుని దృష్టికి ఆయాసకరమైంది. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం, ఆలోచన నీకు వస్తుందంటే యువర్ ఇన్సల్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యువర్ ఇన్సల్టింగ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్, యువర్ ఇన్సల్టింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంతవరకు ఆ మాటలు వచ్చినాయా? ఆ ప్రయత్నాలు జరిగాయా? దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను, బిఫోర్ యు లీవ్ దిస్ ప్లేస్, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందు సే ఏ హార్ట్ఫుల్ సారీ టు గాడ్. దేవునికి మనసారా ఒక క్షమాపణ చెప్పి, మరి ఎన్నడూ నేను అలా మాట్లాడను, నేను చావడానికి కాదు నీవు చనిపోయింది, యుగ యుగాలు నీతో జీవించడానికి కదా నా కొరకు నువ్వు చనిపోయింది ప్రభువా, నేను బ్రతకాలని కదా నువ్వు చనిపోయింది. ఆమేన్. నేను చస్తే అది నీ కొరకు మాత్రమే చావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒత్తిడి, ఏ పరిస్థితి నన్ను చంపడానికి వీలు. ఆఖరికి అడుగుదాం దేవుడిని, అనారోగ్యం కూడా నన్ను చంపడానికి వీలు లేదు ప్రభువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు, అక్కడ మాత్రమే ఆ మాట నెరవేరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను అంటే, ఆత్మహత్య అది అలాంటి ఆలోచన మనకి రాకూడదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన మనల్ని వదిలేయలేదు. మనుషులు వదిలేస్తారు, నిన్ను వదిలేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అవసరాలు తీర్చుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు, ప్రేమించిన గుండెని తన్ని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వెంత నేనంత. ప్రతికూలతలు ఎదురవుతాయి, ఒత్తిళ్ళు ఎదురవుతాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఆమేన్. కానీ ఆ ఆలోచన కూడా నీ మనసులోనికి రాలేదు. ఏదో ప్రభు కోసం నువ్వేదో త్యాగం చేసేసినట్టు, నేను తట్టుకోలేకపోతున్నాను అక్క, వెళ్ళి పట్టాల మీద బొర్రెట్టేస్తాను, ఎట్టే, ఎవరికి నష్టం? ఒళ్ళు మండి అడుగుతున్నాను, ఎవరికి నష్టం? పట్టాల మీద బుర్రాడతాను, అక్కడ బుర్రాడతాను, పెట్టుకో, ఎవరికి నష్టం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా నీ జీవితంలో సావాలని ఉంటే, నా ప్రభు యొక్క ప్రేమ కొరకు హతసాక్షిగా నేను చనిపోతే బాగుంటుందేమో అని మాత్రం ఆలోచించు. కొంతమంది ఎంత చిత్రమైన వారంటే ఏమనుకోవద్దండి, వాళ్ళ నీచమైన తప్పులు చేసినా వాళ్ళకి బాధ లేదు, కానీ ఆ తప్పు గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను చచ్చిపోయినా బాగు, నేను బతక సిగ్గులేదు. ఉపదేశం పొంది దేవునిని ఆరాధిస్తూ తుదిస్తూ ఆయన రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని తాగుతూ ఇంత ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ ఏదో నేను అనరాని మాట అన్నట్టు, పుట్టిన కాడ నుంచి పవిత్రంగా బతికినట్టు నేను చచ్చిపోతే బాగున్ను. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నెవర్ డేర్ టు టెల్ దోస్ వర్డ్స్. ఎప్పుడు కూడా అలాంటి మాటలు పలికే ధైర్యం చేయొద్దని ప్రభు యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను నేను. సో రెండో పాయింట్కి ఎక్కడికి వచ్చామంటే, అసలు ఆత్మహత్య అనే పదమే కరెక్టా? జాగ్రత్త వింటలే. ఆత్మహత్య అనే పదము కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మరి దానికి ఏమనొచ్చండి? ఇది అంటారు కదా, బలవన్మరణమా? ఏం బ్రదర్, అదేనా కరెక్ట్ వాడేనా? బలవంతంగా సరే, బలవన్మరణం అనే మాట సరిపోతుంది, కానీ ఆత్మహత్య పదం సరిపోదు. ఎందుకంటే ఎవడు ఆత్మను హత్య చేయలేడు, ఎవరు ఆత్మను చంపలేరు. దేహం మాత్రమే మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తను అనుగ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ దేహమందు నీవు జరిగించిన క్రియలను బట్టి నీ ఆత్మ దేవునితో ఉండాలా, మహిమ దేహంతో, లేక నరకాగ్నిలో ఉండాలా అన్నది డిసైడ్ చేయబడుతుంది. హల్లెలూయా. బట్ ఆత్మకు మాత్రం చావు లేదు, అది నరకంలోనూ నరకయాత్ర పెట్టబడుతూనే ఉండాలి, లేదా దేవుని సన్నిధిలో ఆ నిత్య స్వాస్యములో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆ ఉన్నతమైన రాజ్యములో జీవించాలి. ఇది నీ క్రియల మీద ఆధారపడి ఉంది. దాన్ని దేవుడు డిసైడ్ చేయడు, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ నుంచి కొద్ది లోతుకు వెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. వద్దండి వద్దండి అలాంటి ఆలోచన మనకి రానివ్వద్దు. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్యాథరిన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. క్యాథరిన్ కుల్మన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ అక్కడ దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. చనిపోవద్దు, నీ జీవితాన్ని నాకు ఇస్తే ఇది నీ జీవితానికి ముగింపు కాదు, గొప్ప ప్రారంభాన్ని నేను ఇస్తానంటున్నాడు. అయ్యో, నిరీక్షణ కలిగిన దేవుడు, నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించుచూనే శిక్షించుచూనే వాత్సల్యతను చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అయినా మరిచినేమో కానీ నిన్ను మరువని ఎడబాయనని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఇంకను నీ కొరకు నిలిచి ఉంటుండగా, నీ కొరకు ప్రధాన యాజకుడు నిలిచి ఉంటుండగా. ఎందుకు ప్రధాన యాజకుడు అని అన్నానంటే, నీవు చేసిన ప్రతి పాపమును కడిగి వేయడానికి తన స్వరక్తమును చేత పట్టుకొని ఇప్పటికీ దేవుని గొర్రె పిల్లగా ప్రధాన యాజకుడుగా ఆయన తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉంటుండగా నీవెందుకు చావాలి? ప్రేమించేవాడు ఉన్నాడుగా, క్షమించేవాడు ఉన్నాడుగా, ఆదరించేవాడు ఉన్నాడుగా. ఆమెను పాడైపోయిన నీ బతుకుని బాగు చేసే దేవుడు ఉన్నాడుగా. నీవే పాడు చేసుకున్న నీ జీవితాన్ని కూడా బాగు చేసి, స్వయంకృత అపరాధముతో నీవు పాడు చేసుకున్న నీ జీవితాన్ని, అబ్బాయి మాట ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ, ఏ కారణాల చేత నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో పాడైపోయిన నీ జీవితాన్ని అదే కారణాలతో బతుకుతున్న వారికి శుభసూచకమైన ఆనువాలుగా నిలువబెట్టి నీ ద్వారా అనేకుల్ని ఆదరించి బలపరిచి చావాలనుకున్న వారిని బ్రతికించే ఒక బలమైన పాత్రగా, సాధనముగా మార్చగలిగిన దేవుడు నీకు క్షణం ఉంటుండగా ఎందుకు చావాలన్న ఆలోచన రావాలి? ఒకే మాట చెప్పనా, నీకు చావాలన్న ఆలోచన రావాలి ఎప్పుడు అంటే ఆయన చచ్చినప్పుడు. కటువుగా ఉందేమో ఈ మాట, బట్ స్టిల్ చావాలన్న ఆలోచనకి ఎప్పుడు రావాలంటే ఆయన చనిపోయినప్పుడు. లేదండి, ఆయన నిత్యము జీవించుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చనిపోడు. హల్లెలూయా. చనిపోయాడు కానీ తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచూనే ఉన్నాను. ఆయనకి మరణము లేదు. అందుకే నాకు ఆ మాట చాలా ఇష్టం. నీ యందు ధైర్యమును నే పొందుకునేదను, మరణము గెలచిన బహుశూరుడా. హల్లెలూయా, ఆమేన్. సో అలాంటి ఆలోచన దయచేసి రానివ్వద్దు. మనుషులు వదిలేస్తారు, గాయపరుస్తారు. నువ్వు చేసిన మేలు వారికి గుర్తుండదు, వాళ్ళ కొరకు నువ్వు తీసిన పరుగులు గుర్తుండవు, వారి కోసం నువ్వు చేసిన మెప్పుకోలు వారికి గుర్తుండదు. 100 ఉపకారాలు చేసి ఒక్కటేదైనా అపకారముగా అనుకోకుండా జరిగితే ఆ 100 ఉపకారాలను మర్చిపోయి ఆ ఒక్క అపకారమును ఆధారం చేసుకొని నీ బతుకుని బజారును పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి స్వార్థపూరితమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు ఎదురవుతాయి. కానీ మర్చిపోకు, ఆయన ఉన్నాడు అన్న సంగతి, ఆయన నీతో ఉన్నాడు అన్న సంగతి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను అంటే ఒకళ్ళిద్దరు కాదు, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించెను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమన్న ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. నరులెల్లరూ, ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, నరులెల్లరూ నన్ను విడిచినను. ఆమేన్. ఇంకా కథలొద్దండి. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము ఒక విరోధిలాగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును. చిన్నప్పుడు పాట, కానీ ఎందుకో పెద్దయ్యకు ఉపయోగపడట్లే. ఈ డైలాగ్ ఏదో బాగుంది. చిన్నప్పుడు పాట, కానీ పెద్ద అయ్యాక ఎందుకో సరిగూర్చు ఉపయోగపడట్లా. నేను కట్టి కనిపించాలి నువ్వు. ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇక్కడ ఆగిపోలేను, చాలా టాపిక్ మీతో మాట్లాడాలి. ఆమేన్. కానీ ఒక భయంకరమైన చేదు వార్త, తల్లి వినాలి, ఒక భయంకరమైన చేదు వార్త మీతో చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలామంది ఆత్మహత్య చేసుకొని చచ్చిన వారమైపోయాం. ఆత్మహత్య అనే పదమే సరైంది కాదు అంటూనే మళ్ళీ ఇదేం డైలాగ్ అంటున్నారా? నిజమైన ఆత్మహత్య అనేది ఒకటి నాకు కనబడుతుంది, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఆత్మహత్య చేసుకున్న జాబితాలో మిమ్మల్ని పెట్టి అక్కడ తీర్పు తీర్చి అక్కడ ఆ నిరాశ నిస్పృహలో మిమ్మల్ని వదిలేయాలనుకోవటం లేదు. ఆత్మహత్య చేసుకున్న మీకు నిరీక్షణ కలిగించే మరొక మాటలు బైబిల్లో 3 ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసే ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఆసక్తిగా వింటారు కదూ? ఏదో సబ్జెక్ట్ వింటున్నప్పుడు ఏదో టాపిక్ వింటున్నట్టు వినకండి, ఆసక్తిగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నిజమైన ఆత్మహత్య ఏంటో చెప్పాలని కాస్త నేను ఆలోచన చేస్తూనే ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చోట అంటాడు కదా, జీవించుచున్నామన్న పేరుకు మాత్రమే మనం జీవిస్తున్నాము, కానీ మనం ఏమైపోయినామట? మృతులైతిరి అంటాడు. జీవించుచున్నామన్న పేరుకు మాత్రమే మనం జీవిస్తున్నాము, కానీ మనము మృతులైపోయామంటున్నాడు ప్రకటన గ్రంథంలో. నీ క్రియలు నాకు తెలుసు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడివే, నీవు చచ్చినావని. నాకు ఆ మాటని ఇంకోలా చెప్పాలనిపిస్తుంది. నిన్ను నీవు చంపుకున్నావన్న సంగతి నీకు అర్థము కాకుండా నేను జీవించుచున్నాను అంటున్నావు. జీవించుచున్నానన్న పేరు మాత్రం మిగిలింది. ఇది నా స్టేట్మెంట్ కాదు, పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్. అదేంటో తెలుసా? నువ్వు చచ్చినావు. లేమా నా వైపు అటు ఇటు చూడొద్దు, సీరియస్ టాపిక్ ఇది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. జీవించుచున్నావన్న పేరుకు మాత్రమే నీవు జీవించుచున్నావు, కానీ నీవు మృతుడవే. అవును, ఈరోజు సంఘంలో ఏమనుకోకండి, ఈ మాట ఉపయోగిస్తున్నాను, చాలా వేదంతో ఉపయోగిస్తున్నాను. అదేంటో తెలుసా? ఈరోజు జీవము కలిగిన సంఘంలో మృతులు ఎక్కువైపోయినారండి. ఈ స్టేట్మెంట్ అలా మైండ్లో పెట్టుకోండి, నేను వివరించి చెప్తాను. జీవము కలిగిన దేవుని మందిరంలో మృతులు ఎక్కువైపోయినారు. ఈ మాట కూడా ఎవరికో చెప్పిన మాట కాదు, సంఘముతో చెప్పిన మాట. ఆ మాట జీవించుచున్నావన్న పేరుకు మాత్రమే నీ జీవించుచున్నావు, కానీ నీవు మృతుడివి అని సంఘముతో చెప్పిన మాట ఇది. ఆశ్చర్యంగా లేదా? అమ్మా దేవుడమ్మ వినాలి. హల్లెలూయా. అన్నిటితో చెప్పిన మాట కాదు, ఇది సంఘముతో చెబుతున్న మాట. జీవము కలిగిన దేవుని సంఘముతో చెబుతున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని మనుషుడు అనగా సంఘంలో ఉన్న ప్రతి వారు దేవుని కొరకు జీవింపాలని జీవింపజేయు ఆత్మను అనుగ్రహించినటువంటి ఆమేన్, హల్లెలూయా, 7 ఆత్మలు కలిగిన ఆ ప్రభువే చెబుతున్న మాట. జీవించుచున్నావన్న పేరుకే నువ్వు జీవించుచున్నావు. మీరు అనుకుంటున్నావు నువ్వు జీవిస్తున్నావని. ఈ మాట నాకు బాగా నచ్చింది. జీవము కలిగిన దేవుని మందిరములో మృతులు పెరిగిపోయారు. జీవము కలిగిన దేవుని మందిరం క్రీస్తు శరీరముగా ఉండడానికి బదులు అది శ్మశాన వాటికగా వల్లకాడిగా మారిపోతుంది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలను బట్టే నేను మాట్లాడుతున్నాను. జీవించుచున్నానన్న పేరు నీకుంది, కానీ నీవు మృతుడివే. మనలో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నాం ప్రియులారా. చాలా మంది ఆత్మహత్యలో బ్రతుకుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నేను చదివిన మాట 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ప్రకటన గ్రంథంలో. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రిఫరెన్స్ కూడా చెబుతానులేండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోవాలని మనము చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మహత్య అంటే ఒక దగ్గర మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లేఖనాన్ని చదివేశారు కదా, మరొక లేఖనాన్ని ఒకసారి చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. నేను వెయిట్ చేస్తాను మీరు తెరిచేలాగున. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. హల్లెలూయా, ఆమేన్. తమ్మును తామే పొడుచుకున్నారు. ఇక్కడ ధనాపేక్ష చేత పొడుచుకున్నారు. నేను చాలా క్లియర్గా చెప్తాను మీతో వివరంగా, కొంచెం టైం తీసుకుంటాను. హల్లెలూయా. ఇక్కడున్న మాట ధనాపేక్షతో పొడుచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, యోధా ఏం చేశాడండి? యోధా ఏం చేశాడు? ఆ ధనాపేక్షతో యేసుక్రీస్తుని ఆయన అమ్మేసి, హల్లెలూయా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఎవరు? యోధా ఉరి పెట్టుకొని చనిపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాట, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకొని చనిపోయాను. ఇక్కడ చనిపోయింది ఎవరంటే యోధా. అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిలో చనిపోయాడు. ఎందుకు అంటే ధనాపేక్ష చేత తమ్మును తామే పొడుచుకున్న వారిలో ఇతగాడు కూడా ఉన్నాడు. దేమా అంతే. నేను వివరంగా చెప్పలేను కానీ ఇప్పుడు టైం లేదు. దేమా అంతే. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గొప్ప ప్రవక్తగా పిలువబడినటువంటి బిలాము కూడా అంతే. అహితోపేలు అని ఒకడు ఉన్నాడు. ఏ తోలు? అయిపోయేతోలు. ప్రేసులాడు. పేడ విచిత్రంగా ఉంటుంది, పలకడానికి కొద్ది కష్టంగా. హల్లెలూయా. వాడు తన ఆలోచన నెరవేరలేదని ఆడు కోపం వచ్చి, అసూయ వచ్చి, ఇలా రాయబడి ఉంటుంది 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, అహితోపేలు తాను చెప్పిన ఆలోచన, రెఫరెన్స్ ఇంకా గుర్తులేదా? 2వ సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనం. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని, ఇదేమి దరిద్రమో నాకు అర్థం కాల, ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి వద్ద అతన్ని పాతిపెట్టారు. హల్లెలూయా. ఎవడైనా ఇల్లు చక్కబెట్టుకునేది బతికొనడానికి. ఈడి చిత్రం ఏందో నాకు అర్థం కాల. ఈడు ఇల్లు చక్కబెట్టుకుంది ఎందుకంటే, మాట్లాడలేదు మీరు. హల్లెలూయా. ఇల్లు చక్కబెట్టుకుంది ఎందుకు? అసలు నాకు ఆ మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. పొరపాటు నాడు పరలోక రాజ్యాలు ఉంటే అడుగుదాం. ఇల్లు చక్కబెట్టుకుని ఎందుకు చచ్చిపోయినావు బ్రదర్? ఇంతకీ ఒక మాట చెప్పనా, వాడు చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? రోగము, శాపము, మరణము, యుద్ధము. దేవుని కొరకు శూర కార్యాలు చేసే యుద్ధములో ఊరియాలాగా కష్టపడి పరాక్రమంతులు గుంతులు సచ్చిన జాబితా కాదు ఇది. వీడు ఎంత మెంటలోడంటే, హల్లెలూయా, వాడు చెప్పిన ఆలోచన, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే అప్పుడే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఉండరు? వాడు చెప్పిన ఆలోచన నెరవేరలేదని తన ఊరికి పోయి, తన ఇంటికి పోయి, ఇల్లంతా చక్కబెట్టుకొని చచ్చిపోయినాడట. హల్లెలూయా. సరే ప్రియులారా, ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. నిజమైన ఆత్మహత్య అంటే ఏంటో నేను చెప్తాను. టైం అవుతుంది కదా, తప్పదు. చాలా జాగ్రత్త వినండి. కొన్ని పాయింట్స్ మీకు ఇస్తాను, దృష్టిలో పెట్టుకోండి. రాసుకోవాలనుకుంటే అవుట్ రాసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఈ స్టేట్మెంట్ జ్ఞాపకం చేస్తున్నాను. జీవించుచున్నావన్నా
పేరు మాత్రమే నీకున్నది, పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే, అంటే నువ్వు చచ్చావు. ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా ఆసక్తిగా చెప్పొచ్చు కదండి, కొంతమంది హల్లెలూయా చెప్పే పద్ధతి కూడా నాకు నచ్చట్లా. హల్లెలూయా. నువ్వు మృతుడివే అంటే అర్థం ఏంటో తెలుసు, నాకు అర్థమవుతుంది. మృతుడివి అంటే ఎవరో నిన్ను చంపలేదు, నిన్ను నీవే చంపుకున్నావు. అందుకే దానికి ఆధారం చూపించాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియల ద్వారా నిన్ను నీవు చంపుకున్నావు. అది ఆత్మహత్య అంతే. అంటే బోర్ కొడుతుందా, నిద్ర వస్తుందా, కొద్దిగా ఇలా చెప్పనివ్వండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి స్టేట్మెంటు. ఈ పండు తిను దినమున నీవు సస్తావు. ఓకేనా? తెలుసు కదా మనకి ఎక్కడ జరిగిందో, ఏదైనా తోటలో జరిగింది. హల్లెలూయా. ఎవరితో చెప్పిన మాట? సింపుల్గా చెప్పేది, ఆదాము హవ్వలతో చెప్పిన మాట. ఈ పండు తిను దినమున నీవు చనిపోతావు. యూ కెన్ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఆన్ దిస్ ఇన్ దిస్ గార్డెన్. కృపమ్మ గారి నా వైపు చూడాలి. ఏదైనా నువ్వు తినవచ్చు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పండు నువ్వు తినొద్దు. చాలా జాగ్రత్త వినండి. ఆ పండు తిన్ను దినమన నీవు చస్తావని దేవుడు చెప్పాడు. తల్లి నా వైపు చూడండి. ఒకవేళ ఆ పండు క్షమించాలి, ఆ పండు తిను దినమున నీవు చనిపోతావని దేవుడు చెప్పిన తర్వాత సాతాను మాటల చేత మోసగించబడి అవ్వ ఆ పండును తీసుకొని తింటుంది. అంటే మొట్టమొదటి ఆత్మహత్య ఎక్కడ జరిగింది అంటే దేవుని మాటకు అవిధేయత చూపించి ధిక్కరించి దేవుడు వద్దన్న ఆ పండును ఎప్పుడైతే అవ్వ ఆ పండును తీసుకొని తిని ఆదాముకి ఇచ్చిందో అప్పుడే మొట్టమొదటి ఆత్మహత్య జరిగింది. నిజమైన ఆత్మహత్య అంటే ఏంటో చెప్పన, దేవుని మాటకు దేవుని చిత్తానికి వ్యతిరేక ధోరణిలో వెళ్ళడమే, దేవుడు వద్దు అన్న పని నువ్వు చేయడమే, దేవుడు కాదు అన్న దాన్ని నువ్వు తీసుకోవడమే. దానివల్ల దేవుని కృపకు దూరం అయిపోయి చెప్పాడు దేవుడు, ఇది నువ్వు తిన్ను దినమున నువ్వు చస్తావు. తెలిసినప్పటికీ కూడా ఎందుకో తెలియదు కానీ మొత్తం తర్వాత మాట్లాడుకుందాం. ఆ పండు తీసుకొని అవ్వ దానిని తిని కొన్ని ఆదాముకి ఇచ్చిందంటే నాకు కనబడుతుంది ఒకటే, చస్తావని దేవుడు చెప్పాడు, అయినా చావడానికే ఇష్టపడి ఆ పండు తిన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? అదే ఆత్మహత్య. ఆ ఆత్మహత్య చేసినటువంటి భయంకరమైన తత్వం ఏంటో తెలుసా? అమ్మా నా వైపు చూస్తారా, నా వైపు చూస్తారా? వాళ్ళు బతికిలేరా? మాట్లాడలేదు మీరు. బ్రదర్, ఆదాము హవ్వలు బతికిలేరా? బతికే ఉన్నారు. తినట్లేదా? తింటున్నారు. సంచరించట్లేదా? సంచరిస్తున్నారు. పిల్లలు కనలేదా? ఎందుకు అడుగుతున్నాను చెప్తాను, కొద్దిగా ఎలర్ట్ అవ్వండి, నాకు ఆన్సర్ చేయండి. వాళ్ళు బతికిలేరా? పిల్లలు కనలేదా? కష్టపడలేదా? ప్రయాసపడలేదా? కుమార్తెలు కనలేదా? కయ్యను హేబేలుని కనలేదా? చాలా సంవత్సరాలు వారు బతకలేదా? అదే చెప్తున్నాను, వాళ్ళు అక్కడ బతికే ఉన్నారు, మనం ఇక్కడ బతికే ఉన్నాం. కానీ దేవుడు చెప్పాడు ఈ పండు తిను దినమున మీరు సస్తారు అని. వారు ఆత్మీయంగా చనిపోయారు. ఈరోజు మనలో చాలా మంది ఆదాము హవ్వల్లాగే దేవుని ఏదేనని పిలువబడే మందిరంలో చక్కగా దేవునిని ఆరాధించేస్తున్నాము, కానీ మనం చచ్చాం. ఏం పాస్టర్ గారు ఎంత స్టేట్మెంట్ వాడేశారు? ఎస్, ఇది దుర్వార్త, కానీ తర్వాత శుభవార్త చెప్తా. అబ్బా నవ్వారండో. ఇది దుర్వార్త అయినో, బట్ తర్వాత శుభవార్త చెప్తాను. పాస్టర్ గారు ఇక్కడ కూడా శుభవార్త ఉందా? ఈ దుర్వార్త కన్నా గ్రేటెస్ట్ శుభవార్త ఉంది. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తారు. ఈ దుర్వార్త చెప్తున్నాను, కానీ దీనికన్నా గ్రేటెస్ట్ శుభవార్త ఉంది. అది చెప్పకుండా నేను మన సందేశాన్ని మాత్రం ముగించను, 11 అయినా 12 అయినా. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా. రాజశేఖర్ గారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాక్యం అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఆ రోజు వాళ్ళు బతికారు, వాళ్ళు పిల్లలు కన్నారు, వాళ్ళు జీవించారు, వాళ్ళు తిన్నారు, వారు జీవితాన్ని గడిపారు. మనము జీవితాన్ని గడుపుతున్నాం, మనము తింటున్నాము, మనము పిల్లలు కంటున్నాం, మనము దైనందిన జీవితం జీవిస్తున్నాం. మనం కూడా కొన్ని సంవత్సరాలు మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. నీకు అర్థం అవ్వాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఆ రోజు ఏదైనా తోటలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు సంఘంలో అనేక మంది ఆత్మహత్య చేసుకొని జీవించుచున్నామన్న పేరుకు మాత్రమే బతుకుతున్నారు. దేవునితో సంబంధం తెగిపోయింది, దేవునితో కనెక్షన్ తెగిపోయింది. చల్లపూట దేవుడు పిలిచినప్పుడు ఆదాము దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నావు? నువ్వు దాక్కోగలవా దేవుని దగ్గర నుంచి? నీ స్వరం విన్నప్పుడు భయపడి ఇదిగో చెట్ల చోట నేను దాక్కున్నాను, నా దిగంబరత్వాన్ని కప్పుకుంటున్నాను అంటే నువ్వు దాక్కుంటే దేవుడికి తెలియట్లేదు ఎక్కడున్నావో. ఇప్పుడు మళ్ళీ టాపిక్ మారుద్ది. హల్లెలూయా. ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు వాళ్ళు.
దేవునితో సంబంధం పోయింది. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్తున్నాననే నిశ్చయత మీకు లేదు. దేవునితో కనెక్షన్ లేదు, దేవునితో మాట్లాడేది లేదు, దేవునితో సంబంధం లేదు, ఆయన నీతో ఉన్నాడని అనుబంధం నీకు కలగటం లేదు. యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ యూ డెడ్. హల్లెలూయా. ప్రార్థనలో కన్నీళ్లు రావట్లా, అభిషేకం రావట్లా, అన్య భాషలు రావట్లా, దేవుని కృపావరాలు నీలో నాలో నెరవేరట్లేదు, ఆయనతో సంబంధం లేదు. మీలో చాలా మంది బయటికి ఎలా బ్రతుకుతున్నా లోపల అర్థమైపోతుంది, ఐ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి నేను చాలా దూరం వెళ్ళిపోయాను. నాకు తెలుసు మీలో చాలా మంది మొదటి రోజుల్లో రోజుకి 15 అధ్యాయాలు చదవడం ప్రారంభించారు. నాకు తెలిసి చాలా మంది ఆగిపోయారు. నమ్మకంగా గ్రూపులో పెట్టే ఒకే ఒక్కరు ఆంటీ గారు ఒకరు పెడుతున్నారు, మిగతా వాళ్ళు పెట్టట్లేదు కాబట్టి మీరు చదవట్లేదు అని అనడం లేదు. మీరు పెట్టకపోయినా పర్వాలేదు, చదివితే బాగుండేది. వదిలేశారు వాక్యాన్ని. అలా చదువుతున్నప్పుడు మీకున్న అనుభవాలు కూడా వదిలేసుకున్నారు. కొంతమంది అభిషేకాన్ని కోల్పోయారు, కృపని కోల్పోయారు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు, దర్శనాన్ని కోల్పోయారు, దేవుని సాన్నిధ్యం కలగటం లేదు. రాత్రి పగలు వ్యాపారంలో, ఉద్యోగంలో, వంట వార్పుల్లో గడుపుతున్నావు తప్ప దేవునితో నీ అనుబంధం కొనసాగట్లేదు. నీ మట్టుకు నీకు తెలిసిపోతుంది, నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, దేవుని కృపకు దూరం అయిపోయాను, అభిషేకానికి దూరం అయిపోయాను. వాక్యం ఏంటంటే కంట్లో కన్నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు నిద్ర వస్తుంది. దైవజనుడు గర్దిస్తే ఆ రోజున ప్రేమతో ఆ గర్దింపు తీసుకునేవాడివి, ఇప్పుడు నీకు విసుకొస్తుంది. ప్రార్థనలో గడపడం నీకు ప్రీతికరంగా ఉండేది, ఇప్పుడు నీకు అన్నిటికీ టైం ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ప్రార్థన పెట్టాం దేవుని మందిరంలో. ప్రతిరోజు దేవుడు లోతుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడ్డారు. అన్నిటికీ నీకు టైం ఉంది, ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. రైట్. నిజమైన కొంత ఆత్మహత్య గురించినటువంటి ఒక లోతైనటువంటి సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్తే బాగుండేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు వద్దని చెప్పాడు, ఆ పండు తిన్నారు, వాళ్ళు చనిపోయారు. దేవుడి నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు. ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్, వారికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. అమరత్వాన్ని కోల్పోయారు, మహిమను కోల్పోయారు, దేవుని సంబంధాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, రాజ్యపు అధికారాన్ని కోల్పోయారు, నిత్యత్వాన్ని కోల్పోయారు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తారు హల్లెలూయా. అమరత్వాన్ని కోల్పోయారు, మరణం వచ్చేసింది. యథార్థవంతం కోల్పోయారు, భయంకరమైన నీచపు తత్వం వారిలోకి వచ్చేసింది. పరిశుద్ధత పోయింది, పాపం వచ్చేసింది. నిత్యత్వం పోయింది, మరణం వచ్చేసింది. దేవుని సన్నిధి పోయింది, కష్టం, కన్నీళ్లు, బాధ, దుఃఖం, వేదన చేరువైపోయింది. నేను ఇక్కడ ఏమంటాను తెలుసా? ఆదాము అవ్వల్ని చంపింది దేవుడు కాదు, ఆదాము అవ్వల్ని చంపింది సాతాను కాదు, ఆదాము అవ్వల్ని చంపింది ఆ పండు కూడా కాదు. నాతో ఉన్న తల్లి, ఆదాము అవ్వల్ని చంపింది దేవుడు కాదు, ఆదాము అవ్వల్ని చంపింది సాతాను కాదు, లేక సర్పం కాదు, ఆదాము అవ్వల్ని చంపింది ఆ పండు కూడా కాదు. ఆదాము అవ్వల్ని చంపుకుంది ఎవరంటే వాళ్ళే తమ ఇష్టముతో దేవుడు వద్దన్న ఆ పని చేసి తాము చంపుకున్నారు. నా దృష్టిలో నిజమైన ఆత్మహత్య ఏదైనా ఉందంటే అది ఇదే. వాంటెడ్లీ, విల్లింగ్లీ, ఇంటెన్షనల్లీ దేవుడు వద్దన్న దాన్ని తీసుకొని తిని, తెలుసు సస్తామని తెలిసే తిన్నారు. దీనికన్నా పెద్ద ఆత్మహత్య ఏముందట్టాను నేను. పండు తినే దినమన మీరు నిశ్చయముగా సస్తారని దేవుడు చెప్పాడు. వాళ్ళు చచ్చారు. బతికే ఉన్నారుగా, మీకు అర్థమయ్యేలా నేను మాట్లాడలేను, మీకు తెలుసు కాబట్టి. వాళ్ళు చచ్చారు, భౌతికంగా మాత్రమే జీవించున్నారు. ఎంతమందికి అర్థమైనా తెలీదు. మెనీ ఆఫ్ us, నేటి సంఘాల్లో అనేక మంది ఇదే పరిస్థితులు ఉన్నారు. నో కనెక్షన్ విత్ గాడ్.
దేవునితో సరైన సంబంధం కలిగి లేక ప్రార్థనా జీవితాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, ప్రార్థనా కోడికలు వదిలేసి, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని దేన్నో ఆసరా చేసుకొని, దాన్నే బ్రతుకు బాసటగా చేసుకొని దినాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం, సోమరితనం నీ మీద పడగా వదిలేస్తున్నావు దేవుని సన్నిధిని. అయినా బ్రతుకుతున్నావంటే బ్రతుకుతున్నావు, జీవించుచున్నావన్న పేరుకు మాత్రమే, కానీ మృతుడివే. త్వరగా ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఆత్మహత్యకి మరొక నిర్వచనం చెప్తాను, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఆత్మహత్య మరొక నిర్వచనం ఏం చెప్పాలనుకుంటే, దేవుడు నీకు అనుగ్రహించిన వ్యక్తిత్వాన్ని చంపుకొని ప్రవర్తించడం, మాట్లాడడం, నిర్ణయించుకోవడం ఆత్మహత్య. నా వైపు చూడండి. దేవుడు నీకు అనుగ్రహించిన వాక్యానుసారమైనటువంటి నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని మాట్లాడుతున్నావే, నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని నిర్ణయించుకుంటున్నావే, నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని ప్రవర్తిస్తున్నావే, ఆ మాటలు, ఆ ప్రవర్తన, అవన్నీ నీలో చోటు చేసుకునే అదే ఆత్మహత్య. మీలో ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ మీకు లోతుగా అర్థం అవ్వాలని దేవుని కృపను నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రేకాబీని తీసుకొచ్చి ద్రాక్షరసం నువ్వు తాగమంటే, మీరు తాగమంటే, మేమైనను, మా పితరులైన, మా పిల్లలైనను, మా భార్యలైనను, ఎవరు కూడా మేము ద్రాక్షరసం ముట్టుకోవద్దు. ఎవరి కోసమో, లేకపోతే నువ్వు చెప్పావనో, దైవజనుడు చెప్పాడనో, మందిరంలో ఉన్న శ్రేష్టమైన ద్రాక్షరసం అని మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలేము. మా పితరుడు మాకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, మాకు ఒక కట్టాన్ని ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఆ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఈ ద్రాక్షరసాన్ని మేము ముట్టుకోలేము. దైవజనమా, దేవుడు నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని నువ్వు మాట్లాడే మాటలు, నేను మాట్లాడే మాటలు, మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనము తీసుకునే నిర్ణయాలు, మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనం చేసే ప్రవర్తన, దానికంటే పెద్ద ఆత్మహత్య ఇంకొకటి లేదంటాను. హల్లెలూయా. 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 ఎంతమందికి నా మాట అర్థమైంది? ఎంతమందికి నా మాట అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను చంపేసుకుంటున్నావు? దేవుడికి ఇచ్చిన ఆ దయగలిగిన హృదయాన్ని చంపేసుకుంటున్నావు? ఎందుకు మనుషుల కొరకు వారి యొక్క స్థితిగతులు బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కనికరమ కలిగిన మనస్తత్వాన్ని చంపుకొని రాక్షసుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పొడుచుకుంటున్నావు, నిన్ను నీవే చంపుకుంటున్నావు. దీనికంటే పెద్ద ఆత్మహత్య ఏముందని అడుగుతున్నాను నేను. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది అర్థమయ్యాలి. ఇంకొక ముందు అడిగేసి చెప్పనా? నువ్వు హల్లెలూయా చెప్పవా? చెప్తున్నావా? ఇక ఒక అడుగు ముందుకేసి చెప్పనా? ఇతరుల్ని సంతోష పెట్టడానికో, నిన్ను సంతోష పెట్టడానికో, చాలా జాగ్రత్త వినండి, ఈజీగా అర్థమై భాష మాట్లాడుతున్నాను నేను, కొన్ని పాయింట్లు కట్ చేసి. ఇతరుల్ని సంతోష పెట్టడానికో, నిన్ను నీవు సంతోష పెట్టడానికో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దుఃఖ పెడుతున్నావే, అది ఆత్మహత్య కాదా అని అడుగుతున్నాను నేను. టు మేక్ సమ్వన్ హ్యాపీ, టు ప్లీజ్ సమ్వన్ హ్యాపీ. దేవుడు నీకు ఇచ్చిన పరిధిని, దేవుడు నీకు ఇచ్చిన కృపను, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పవిత్రతను, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడిని కనుగరించిన ఉన్నతమైన ఈవులన్నిటినీ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా నిన్ను నీవు సంతోష పెట్టడానికి, మనుషుల్ని సంతోష పెట్టడానికి, హల్లెలూయా, దేవునికి ఆయాసకరమైనవి చేయుటకు పూనుకుంటున్నావే, అది ఆత్మహత్య అంటున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఇంకో యాంగిల్లో చెప్పనా? నా మాటలు ఏమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. మధ్యలో ఇలా అడగడం, హల్లెలూయా చెప్పరని అడగడం కూడా మీకు బాధిస్తే క్షమించండి. కానీ ఇంకో మాట కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని మనకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అవ్వకు తెలియదా అది తినకూడదని? అవ్వకు తెలియదా తింటే సస్తానని? అవ్వకు తెలియదా అది దేవునికి ఆయాసకరమైందని?
అవ్వకు తెలియదా ఆయన కృపను, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని, ఆయన ఇచ్చిన ఆనందాన్ని, ఆయన ఇచ్చిన మహిమను, ఆయన పిలుపును, ఆయన దర్శనాన్ని అన్నిటినీ కోల్పోతానని తెలిసినప్పటికీ కూడా వంటల్లి ఇష్టపూర్తిగా ఇంటెన్షన్లీ ఆ పండును తీసుకొని తిన్నదే ఈ రోజు కూడా దేవునికి ఆయాసకరమైన తెలిసిన, దేవునికి విరోధమైన తెలిసిన, దేవునికి దుఃఖకరమైన తెలిసిన ఆ అలవాటును, ఆ ఇష్టాన్ని, ఆ కోరికను, ఆ ఇచ్చను చంపుకోలేక దాన్ని నెరవేర్చుకోవడం కోసం హల్లెలూయా దేవుడు మనకిచ్చిన పిలుపును పక్కన పెడుతున్నాం కదా, దేవుడు మనకిచ్చిన కృపను పక్కన పెడుతున్నాం కదా, దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని పక్కన పెడుతున్నాం, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని పక్కన పెడుతున్నాం. నేను అడుగుతున్నాను, ఆలోచించండి దైవజనమ, ఇది సూసైడ్ కాదా? ఇది ఆత్మహత్య కాదా? ఆ బీడి తాకూడదని తెలుసు, ఆ కైని తినకూడదని తెలుసు, ఆ మందు తాకూడదని తెలుసు. ఒత్తిడి వచ్చిందండి, ప్రాబ్లం వచ్చిందండి, ఇంట్లో సమస్య అండి, ఒంట్లో సమస్య అండి, ఆర్థికంగా సమస్య అండి, ఆ సమస్య అండి, ఈ సమస్య అండి, తట్టుకోలేక తాగేసానండి. అది దేవునికి ఆయాసకరమైనది తెలిసి కూడా నువ్వు తీసుకొని తాగుతున్నావు, తీసుకొని దమ్ము కొడుతున్నావు, ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే నీకు అర్థం కావట్లేదు. యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. ఆత్మ అమ్మా అక్కడికి వెళ్ళి పడుకుంటావు, పని పడుకోలేదా? నేనే తప్పుగా అనుకున్నానంటావా? హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అన్యుల ఆచారం జోలికి పోకూడదని తెలుసు నీకు. నేను వాటికి పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదని తెలుసు. నీవు అన్యుల ఆచారాలుగా పోకూడదని తెలుసు, నీ పిల్లలు అన్యుల ఆచారాలుగా పోకూడదని తెలుసు. కానీ నీ బంధువుల స్నేహితుల్ని సంతోష పెట్టడానికి ఆ అన్యుల ఆచారాలకి నీవు తలవగితే యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. You are killing your character. You are killing the call of God in your life. You are killing the blessing of God in your life. You are killing your character which has built with the word of God. దేవుని వాక్యం చేత కట్టబడిన నీ క్యారెక్టర్ని మనుషుల సంతోషం కొరకు చంపేసుకుంటున్నావు. బయటికి అందమైన బట్టలు వేసుకొని, ముఖానికి పౌడర్ రాసుకొని అందరితో నవ్వుతూ ఉంటే నువ్వు బతికున్నాను అనుకుంటున్నావా? ప్రేతల లోకంలో బతుకుతున్నావు నువ్వు. చచ్చిన శవానివి నువ్వు. ఈ స్టేట్మెంట్ నాది కాదు, దేవుంది. కాలాలు, వజ్రాలని, వీటిని, వాటిని, ముహూర్తాలని, వాటిని చూస్తూ అన్ని ఆచారాలను పట్టుకొని పీడిస్తూ, వాస్తులు పట్టుకొని నువ్వు ఊగిసలాడుతున్నావు అంటే తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. చంపేసుకుంటున్నావు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. టైం అవుతుందో కడుగు ముందుకేసి చెప్పనా? ఎవరో వచ్చారు, ఎవరి గురించో నీతో ఏదో చెప్పారు, అది నిజమో అబద్ధమో నీకు తెలియదు. కానీ దాన్ని నమ్మేసి ఆ యొక్క అన్యాయపు తీర్పులో నీవు కూడా పాలు పంచుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే, నోరు పారేసుకుంటున్నావే. నీకు తెలిసిన ఆ దుర్వార్తను ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఇలాగని నాకు తెలిసింది, నీ సన్నిధిలో వేడుకుంటున్నాను, ఆ తప్పిదము నుంచి, ఆ పొరపాటు నుంచి, ఆ బలహీనత నుంచి మా స్నేహితుని, నా సహోదరుని విడిపించు ప్రభు అని అంగలార్చడానికి బదులు 10 మంది దగ్గరికి వెళ్ళి డబ్బా వేసుకుంటున్నావే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు చేస్తున్న ఆ ఘోరమైన, నీచమైన తప్పిదం నిన్ను నువ్వు చంపుకోవడం కాదా అని అడుగుతున్నాను నేను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడని నేను ఎరుగుదును. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం బాగుంది కానీ పాస్టర్ గారు ఐ డోంట్ థింక్ సో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను అనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ యూ మే గో హోమ్. అలాంటి వారి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా వంట వర్క్ చేసుకోవచ్చు. నేనే మీకు పర్మిషన్ ఇస్తున్నా. మెనీ టైమ్స్, మెనీ ప్లేసెస్, ఇన్ మెనీ ఏరియాస్, ఇన్ మెనీ ఆస్పెక్ట్స్, ఇన్ మెనీ డెసిషన్స్ వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్ఫ్. వారు నన్ను ఇలా అన్నారా, వారు నాతో అమెరికా ప్రవర్తించారా, నేను ఇంక వాళ్ళతో మాట్లాడను. ఒక
ఒకవేళ సారీ బ్రదర్, మేము ఉదాహరణగా తీసుకుంటాం, దాస్ బ్రదర్ ఏమనుకోకండి. ఒకవేళ ఆటో ఎక్కుతున్నారు, ఆటో ఎక్కిన నన్ను ఇలా అంటున్నారా, ఇలా అమరిగా ప్రవర్తిస్తున్నారా, ఇంకా వాళ్ళతో ఆటో ఎక్క, నాకు ఇంకేం సంబంధం లేదు, ఇక వాళ్ళతో నాకు అనవసరం, ఇంకా ఇలాంటి వాళ్ళతో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి మాటలు ఎందుకు పడాలి, ఇక్కడ తినకుండా నీళ్ళ మాట అంటే ఉదాహరణ చెప్పాను బ్రదర్, తప్పుగా అనుకోకండి. హల్లెలూయా. ఒకవేళ అలాగని మీరు అనుకుంటున్నట్లయితే కనుక నేను చెప్తున్నాను దైవజనుడిగా, మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారు. ఆయన స్వతంత్రంగా నేను ఆయన ఉదాహరణకు వాడుకున్నాను, ఎందుకంటే నేను మాట్లాడిన ఆయన ఏమనుకోరన్న ధైర్యం నాకు ఉంది కాబట్టి. ఎవరో మాటలు విని ఇంకెవరికో తీర్పు తీరుస్తున్నావా, యువర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. అది నీకు అర్థం అవట్లేదు అంతే, నీకు అర్థం కావట్లేదు అంతే. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, భౌతికంగా మనము జీవించే జీవితము చచ్చునుగాక, ఆత్మ మాత్రమే మనల్ని జీవింపజేయునుగాక, పరిశుద్ధాత్మను మాత్రమే జీవింపజేయునుగాక, వాక్యాధారమైన పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని జీవింపజేయునుగాక. అంటే మన ప్రతి పోకడ, మన ప్రతి ఆలోచన దేవుని ఆత్మ ద్వారా అది పుట్టినదై ఉండాలి. అలాంటి బతుకుదాం అట్రా, అట్టి కృపను దేవుని దగ్గర వేడుకుందాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గులతో, నీచులతో, అన్యాయంగా తీర్పు తీర్చేవారితో నీవు మాట కలిపి, నీవు జత కలిపి, అవునా నాకు తెలియదు ఎలా జరిగిందా అని చెప్పి నీ నోటికి నువ్వు పని చెబుతున్నావే, దేవుడు వినట్లేదు అనుకుంటున్నావా, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? అది నేనైనా మీరైనా. హల్లెలూయా, ఆమేన్. వేదంతో చెప్పిన నీ మాట, కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్ని మనం చంపుకుంటున్నాం, మనల్ని మనం పొడుచుకుంటున్నాం. ఎదుటి వారిని అనేసి నా ఆక్రోశాన్ని నేను తీర్చుకుంటున్నాను, నా కోపాన్ని తీర్చుకుంటున్నానని అనుకుంటున్నాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిత్వాన్ని నేనే చంపుకొని పొడిచి పారేస్తున్నాను. అది నాకు అర్థం అవ్వాలి. నువ్వు అలాగ మాట్లాడేంత మాత్రాన ఎదుటి వాళ్ళు ఏమి మారరు. ఎవరు సుఖాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు సంతోష వాళ్ళు ఉన్నారు, ఎవరు వ్యాపారాలు ఉన్నారు, ఎవరు వ్యసనాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి కావలసిన వాటిల్లో వారు బాగానే ఉన్నారు. నీవు మాట్లాడినంత మాత్రాన అక్కడ పరిస్థితులు ఏమి మారు. నీ నోటిని, నీ హృదయాన్ని పాడు చేసుకోవడం తప్ప. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు మాట్లాడాలి అలాగా? కోపం వచ్చిందనో, బాధ వచ్చిందనో, కష్టం కలిగిందనో ఎందుకు మాట్లాడాలి అలాగా? అలా మాట్లాడడం నిన్ను నువ్వు చంపుకోవడమే. దానికన్నా దౌర్భాగ్యమైన ఆత్మహత్య ఇంకోటి లేదంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టైం ఎంత గట్టించేది. హల్లెలూయా. సంస్కారాలు త్వరగా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది తప్పిదమని తెలిసిన, అది పొరపాటు అని తెలిసిన, అది చేయకూడదని తెలిసిన, అలా మాట్లాడకూడదని తెలిసిన, అలా ప్రవర్తించకూడదని తెలిసిన, అలాంటి వస్త్రాలు వేసుకోకూడదని తెలిసిన, అలాంటి పనులు చేయకూడదని తెలిసి 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 కూడా నువ్వు దాటి వెళ్ళి చేయగలుగుతున్నావు అంటే యు ఆల్రెడీ డెడ్. నీవు సచ్చేవని అర్థం. ఈ అన్ని ఆచారాలు మనకు వద్దని తెలిసి కూడా వాటి జోలికి నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు చచ్చినావని అర్థం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ కావాలని కట్ చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా. ఆత్మ గమనించండి, 2 స్తంభాల మధ్య నిలబడ్డాడు. దేవా, మరొకసారి నీ అభిషేకంతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నేను చాలా వేదన పడుతున్నాను. ఎందుకో తెలుసా? సంసోను ఇక్కడ దేవుని అభిషేకాన్ని కోరుకున్నది బ్రతకడానికి కాదు. విన్నారా స్టేట్మెంటు? సంసోను ఇక్కడ కోరుకున్నది అభిషేకాన్ని. మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని అడిగింది. మరలా దేవుని కొరకు బ్రతకాలని కాదు, నీచులతో పాటు చావాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
గట్టి చెప్పను హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఘోరమైన ఆత్మహత్య చెప్పన, ఇంకా ఘోరమైన మరణం ఏంటో చెప్పన. దేవుని ప్రణాళికలోంచి, దేవుని చిత్తంలోంచి, దేవుని ఉద్దేశంలో నుంచి, దేవుని ఆలోచనలోంచి, దేవుని అనాది సంకల్పంలోంచి నీ జీవితాన్ని పక్కకు లాగేసుకొని నీకు నచ్చినట్టు, నీవు కోరుకున్నట్టు, నీకు అవసరమైనట్టు, నీకు అనుకూలమైనట్టుగా నీ జీవితాన్ని మలుచుకొని దేవుని యొక్క ఉద్దేశమునకు వ్యతిరేకంగా నువ్వు బతుకుతున్నావే, దానికంటే బలమైనటువంటి భయంకరమైన ఆత్మహత్య ఇంకొకటి లేదు. ఎంతమందికి అర్థమైంది నా స్టేట్మెంట్? కొంతమందికి అర్థమైంది కానీ పెద్దగా ఏం అనిపించట్లేనట్టుంది. నేనేం చేయలేను బ్రదర్, నేనేం చేయలేను. కానీ కొంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూస్తూనే ఉన్నాను. నేను మాట్లాడుతుండగా వారి కన్నీళ్ళు తుడుచుకుంటూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యాన్ని మీరు ఇచ్చే విలువను బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయొద్దు. రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించయ్యా. నా అంతరంగంలో స్థిరమైన మనసు, నా ఎంత శుద్ధ హృదయం దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో పెనుగులాడాడు కదా దావీదు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు తెలిసింది ఏంటో తెలుసా? యుద్ధ సమయమందు ఆ యుద్ధ భూమిలో ఉండకుండా మిద్దెనెక్కి చూడరాని దృశ్యము చూసి బలవంతంగా తీసుకొని వచ్చి, నేను ఆ తప్పిదము చేసిన రోజున, బత్షెబాని నేను పాడు చేసిన రోజున నేను చచ్చిపోయాను, నన్ను నేను పొడుచుకొని చచ్చిపోయాను. హల్లెలూయా. దేవా, నన్ను మరలా జీవింపజేయమని దేవుని సందులో ఏడుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో నుండి, దేవుని సంకల్పములో నుండి, దేవుని ఉద్దేశంలో నుండి మనము పక్కకు వెళ్ళిపోయి జీవిస్తే దానికంటే సూసైడ్, దానికంటే పెద్ద ఆత్మహత్య ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రణాళికకు, ఆయన చిత్తానికి వేరుగా మన బ్రతుకే కాదు. ఆ బ్రతకడం కంటే మాట్లాడరే, ఆ బ్రతకడం కంటే చావడం మంచిది. మాట నేను అనలేదు, పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆత్మహత్య అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. బయట ప్రపంచం చేసుకుంటుందే, రైలు కింద పడుతున్నారే, డ్యాముల్లో పడుతున్నారే, అనేకమైన వాటిని తింటున్నారే, ఫ్యాన్కు ఊరేసుకుంటున్నారే, లేకపోతే పొడి చేసుకుంటున్నారే, కత్తితో కోసేసుకుంటున్నారే, బావిల్లో డ్యాములో గెంతేస్తున్నారే, రకరకాలుగా కరెంటు పట్టేసుకొని రకరకాలుగా ఆత్మహత్య చేసుకుంటున్నారే. వారు చంపుకుంటుంది శరీరాన్ని మాత్రమేనండి. ఆత్మహత్య వారు చేసుకోలేరు, వారి వల్ల కాదు. ఎవడు ఆత్మని హత్య చేసుకోలేడు, కేవలం వారి శరీరాన్ని మాత్రమే వారు చంపుకుంటున్నారు. కానీ నిజమైన ఆత్మహత్య ఎవరు చేసుకుంటున్నాడంటే క్రైస్తవుడు చేసుకుంటున్నాడు. నిజమైన ఆత్మహత్య అంటే లోకానుసారంగా బ్రతికి ఆత్మానుసారమైన జీవితాన్ని అణిచివేస్తూ ఆత్మానుసారంగా బ్రతకలేక. అమ్మా షారోన్, వాక్యం వింటున్నావా? నిద్ర వస్తుందా? బోర్ కొడుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక స్టేట్మెంట్ అండి, ఆత్మానుసారంగా మనం బ్రతకట్లేదంటే మనం సత్యమనే లెక్క. ఒప్పుకున్న వారి స్తోత్రం చెప్పండి, ఒప్పుకోలేని వాళ్ళు చెప్పండి. అన్నిటికీ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారంగా మనం బ్రతకట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం చచ్చినామనే అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి లోతుగా ఈ సంగతులు అర్థమవుతున్నాయో నాకు తెలియదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ ఆత్మహత్య, కోపం ఆత్మహత్య, ద్వేషం ఆత్మహత్య, క్షమించలేకపోవడం ఆత్మహత్య, ప్రేమించలేకపోవడం ఆత్మహత్య, లోబడలేకపోవడం ఆత్మహత్య. వివరంగా చెప్పే టైం లేదు నాకు. నీలో అసూయను పెట్టుకున్నావంటే నిన్ను నువ్వు చంపుకున్నావని అర్థం. హల్లెలూయా. నీలో కోపం పెట్టుకున్నావంటే నిన్ను నువ్వు చంపుకున్నావని అర్థం. నీకు లోతుగా అర్థమైందో లేదో నాకు తెలియదు. అనగా దైవ సంబంధమైన జీవితాన్ని చంపి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ అసూయతోనో, ద్వేషముతోనో, కోపముతోనో, క్షమించలేని తత్వంతోనో నిన్ను నువ్వు నింపేసుకున్నావంటే నీవు మృతుడవే.
యు ఆర్ ఎ డెడ్ బాడీ. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకా లోతుగా వెళ్ళాలని కానీ టైం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ సంగమా, నేను ముగించడానికి తొందరపడుతున్నాను. ఒక 5-10 నిమిషాల్లో ఎంతమందికి సత్యం అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. సో స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ నేను వాడాను. ఈరోజు సంఘాల్లో ఆత్మహత్య చేసుకున్న మృతుల సంఖ్య పెరిగిపోయింది. జీవము కలిగిన దేవుని మందిరములో మృతులు ఎక్కువైపోయారు అన్న స్టేట్మెంట్ మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ మృతుల్లో నీ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. డోంట్ కిల్ యువర్ క్యారెక్టర్, డోంట్ కిల్ యువర్ నేచర్, డోంట్ కిల్ దేవుని యొక్క వాక్యము చేత నిర్మితమైన నిర్వహించబడుతున్న దేవుడు నీకు ఇచ్చిన చక్కని మనస్తత్వాన్ని, హల్లెలూయా, ప్రేమించే గుణాన్ని, ఆమేన్, హల్లెలూయా, క్షమించే గుణాన్ని, హల్లెలూయా, దయగలిగిన హృదయాన్ని, హల్లెలూయా, నీ కోపం ద్వారా, నీ ద్వేషము ద్వారా దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. పెనుగులాడు నీ కోపం విషయంలో దేవుడితో. ఆయన నాకు అర్థమవుతుందో లేదు నాకు తెలియదు ప్రియులారా. పెనుగులాడు నీ ద్వేష, దేవా ఈ కోపం నా నుంచి పోవట్లేదు, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ ఈ కోపం వల్ల నేను సంబంధ బాంధవ్యాన్ని కోల్పోతున్నాను. నా భర్తకు, నా పిల్లలకి, నా భార్యకి నేను దూరం అయిపోగలుగుతున్నాను. ఈ కోపం నా ఇంట్లో నెమ్మది లేకుండా చేసేస్తుంది, సమాధానం లేకుండా చేసేస్తుంది. ఈ మైండ్ సెట్ నా కుటుంబంలో పరలోకమైన వాతావరణానికి బదులు నరక కోపలు పెట్టినట్టు అయిపోతుంది. దీనికంటే నీచమైంది ఏంటో తెలుసా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నేను బాధ పెడుతున్నాను నా కోపం కారణంగా. ఐ వాంట్ టు ఫైట్ విత్ మై యాంగ్రీ. నా కోపంతో నేను పోరాడాలనుకుంటున్నాను. దయగల హృదయం నాకు దయచేయి, ప్రేమించే నాకు మనసు నాకు దయచేయి, లేకపోతే నన్ను నేను చంపుకున్నట్టే లెక్క నాకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నీ కోపం వల్ల నీలో ఉన్న డివైన్ నేచర్ బయటికి వెళ్ళిపోతుందంటే దట్ మీన్స్ నిన్ను నీవే చంపుకుంటున్నావు. కొన్నిసార్లు తెలుసు ఇలా మాట్లాడకూడదు అని, నాకు తెలుసు, నీకు తెలుసు కొన్నిసార్లు ఇలా ప్రవర్తించకూడదు అని. బట్ స్టిల్ విల్లింగ్లీ, ఇంటెన్షనల్లీ, ఇష్టపూర్తిగా, ఉద్దేశపూర్వకంగా, కోరి కావాలని అలా చేయిస్తున్న సమయమే నిన్ను నువ్వు చంపుకుంటున్న ఆత్మహత్య. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎంతమందికి నేను జీవిస్తున్నానని చెప్పే ధైర్యం ఉందండి? ఎంతమందికి నేను జీవిస్తున్నానని చెప్పే ధైర్యం ఉంది? మనల్ని మనమే పొడుచుకుంటున్నాం, మనల్ని మనమే చంపుకుంటున్నాం. మన నిర్ణయాల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దైవత్వాన్ని పక్కన పెట్టి లోక క్రమాన్ని, లోక పద్ధతిని, లోక ఆచారాన్ని, లోక పోకడని తీసుకుంటూ లోకస్తుల్లాగా మాట్లాడుతూ, భర్తలు భార్యలతో మాట్లాడుతున్నప్పుడు లోకస్తుల కంటే నీచంగా మాట్లాడుతున్నారు. భార్యలు భర్తలతో మాట్లాడుతున్నప్పుడు లోకస్తుల కంటే నీచంగా మాట్లాడుతున్నారు. వై ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్? దేవుని వాక్యము చేత నిర్మితమై, ఆయన రక్తము చేత కడగబడి, పరిశుద్ధాత్మ చేత పరివర్తన చెందుతున్న నీ స్వభావాన్ని ఎందుకు చంపుకుంటున్నావు? దానికంటే పెద్ద ఆత్మహత్య ఇంకోటి ఏముంది? ఎంతమందికి అర్థమైందన్న తెలియదు, కానీ లోకంలో జరిగే ఆత్మహత్యలు కాదు, సంఘంలోనే జరుగుతున్నాయి ఆత్మహత్యలు. ఈ మాటను ఎంతమంది ఏకీపిస్తారు సార్? నేను అడిగాను కాదు, ఎంతమంది ఈ మాటలు ఎస్ పాస్టర్ గారు మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది. నిజమైన ఆత్మహత్య అంటే లోకంలో ఆత్మహత్యని ఎవడు చేయలేడు, ఆత్మని ఎవడు హత్య చేయలేడు, కానీ నిజమైన ఆత్మను హత్య చేసుకుంటున్న వారు ఎవరు అంటే మనమే. ఎందుకో తెలుసా? మనం పాడు చేసుకుంటుంది మనం శరీరాన్ని మాత్రమే కాదు, దేవుడు మనకి అనుగ్రహించిన డివైన్ నేచర్ని పాడు చేసుకుంటున్నాం. దానికంటే ఆత్మహత్య ఏముందని అడుగుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ లోతుగా ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ వినండి.
ఆత్మహత్య చేసుకోవద్దు. ఇతరులు ఆత్మహత్య చేసుకునేలాగా నీ క్రియల చేత, నీ మాటల చేత నీవు అవకాశం ఇవ్వద్దు. ఈ మాట మీరు అనుకున్నంత తేలిగ్గా నేను మాట్లాడలే, చాలా లోతుగా ఈ మాట వాడాను నేను. అది ఎవరికి కావాలో వారికి అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. తిట్టినవన్నీ తిట్టి సంతోషంగా అల్లులి చెప్పమంటున్నావు. నీకు అసలు నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, నీకు అర్థమవుతుంది లేదని అడుగుతారా? ఎందుకు ఇన్నిసార్లు అల్లులి చెప్పానంటే, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాను, ఇప్పుడు మీకు గ్రేట్ న్యూస్ ఇవ్వబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఎంతమంది అయితే నా మాటల చేత, నా క్రియల చేత దేవుని పిలుపుని మరిచి, దేవుని ఉద్దేశాన్ని మరిచి, దేవుని సంకల్పాన్ని మరిచి, నా వాటి చేత, నా అభిప్రాయాల చేత, నా ఆలోచన చేత, నా కోపం చేత, నా ద్వేషం చేత, నా అసూయ చేత, నా నిర్ణయాల చేత, నేను చేసే పనికిమాలిన పనుల చేత నాలో ఉన్న దైవత్వాన్ని నేను చంపేసుకున్నాను. అవును పాస్టర్ గారు, దేవుని వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, జీవించుచున్నాను, నా పేరుకు మాత్రమే నేను జీవిస్తున్నాను, కానీ నేను మృతుడనే దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ఎక్కడ ఒప్పుకోలేకపోయినా, ఎవరి దగ్గర ఒప్పుకోలేకపోయినా, నేను దేవుని సన్నిధిలో మీ ద్వారా దేవుడు అందిస్తున్న ఈ మాటలు బట్టి నేను అగ్రీ చేస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. అందుకే దేవునికి నాకు సంబంధాన్ని కోల్పోయాను, ఆయన సన్నిధిని కోల్పోయాను, అభిషేకాన్ని కోల్పోయాను, ఆనందాన్ని కోల్పోయాను, దర్శనాన్ని కోల్పోయాను, పిలుపుని కోల్పోయాను, దేవునితో నాకు అనుబంధాన్ని కోల్పోయాను. ఆ రోజుల్లో పాడుకునేవాడిని, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవ, ఆ అనుభవంలో ఉండేవాడిని. ఈరోజు ఆయన సన్నిధిలో గడిపే టైం కూడా నాకు దొరకట్లే. సెల్ ఫోన్తో గడుపుతున్నా, టీవీతో గడుపుతున్నాను. ప్రార్థన చేసుకోవచ్చు కదా భార్య, నా సంగతి నాకు తెలిసి, నా భక్తి నాకు తెలిసి, నువ్వు నోరు మూసుకొని నువ్వు చేసుకొని పడుకో అని నాలో ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని బయటికి తీసుకొచ్చి భర్తను, భార్యని విమర్శిస్తున్నాను. కొలాప్స్ అయిపోయాను, పడిపోయాను, ఎండిపోయాను, మోడిబారిపోయాను, బీడుబారిపోయింది నా ఆత్మీయ జీవితం. I have lost the connection, I have lost the anointing, I have lost the call on me. I have lost your purpose, your plan, your intimate relationship with me, so that I can tell I died, నేను చచ్చిపోయాను ప్రభువా అని నువ్వు కనుక నిన్ను గుర్తించగలిగితే, దేవుని మాటను అంగీకరించగలిగితే, నీకు ఒక 3 శుభవార్తలు చెప్పాలనుకుంటున్నాను. నీవు చచ్చేవన్న వార్త కంటే కూడా ఇది చాలా ఉన్నతమైన శుభవార్త, గొప్పదైన శుభవార్త, నీకు ధైర్యాన్ని నింపే శుభవార్త, చచ్చిన నిన్ను బ్రతికించే శుభవార్త. ఆమేన్, హల్లెలూయా. అలాగే నేను చనిపోయాను అని ఒప్పుకునేవారు ఉంటే, దేవుని వాక్యంలోంచి 3 మాటలు మీకు అందించాలనుకుంటున్నాను. ఈ 3 మాటలు నిన్ను బ్రతికిస్తాయి, మామూలుగా కాదు, మహోన్నతముగా నిన్ను బ్రతికిస్తాయి, మహిమ కలిగిన జీవితానికి నీకు అనుగ్రహిస్తాయి. హల్లెలూయా. ఇక నేను చచ్చాను అనే బాధ లేకుండా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించగలిగే 3 మాటలు మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఐ నో యు వెల్ దిస్, యు నో వెరీ వెల్ ది స్క్రిప్చర్స్. ఈ మాటలు మీకు చాలా బాగా 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 తెలిసిన మాటలు. నేను టైం అయింది కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను. మొట్టమొదటి మాట, చచ్చిన వారితో మాట్లాడుతున్నాను నేను, చచ్చిన వారితో మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ సారీ ఫర్ ది స్టేట్మెంట్. చచ్చిన వారితో నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అదేమందనంటే, ఆమేన్, హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను, చావులకు లోనైన మీ శరీరములను, చచ్చిన వారితో మాట్లాడుతున్నాను, చావునికి లోనైన మీ శరీరములను తన ఆత్మ ద్వారా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన, చచ్చిపోబోతున్న కాదు, చావునకు లోనైన మీ శరీరములను తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం. హల్లెలూయా, ఆమేన్. మీకు శుభవార్త చెప్పనా? దైవజనుడిగా దేవుని ఆత్మ కలిగి శుభవార్త చెప్పనా?
ఈ వాక్యం వింటున్న వారులారా, ఈ రోజు వరకు, ఈ క్షణము వరకు నేను చచ్చిన వారమేమో కానీ ఇదిగో ఈ మాట మనకు వినబడుతూ ఉంటుండగా, ఈ మాట మన చెవులోనికి వెళుతూ ఉంటుండగా, ఈ మాట యందు మనం నమ్మిక ఎంచి ఉంటుండగా చచ్చిన మన శరీరాలు మళ్ళా లేపబడుతున్నాయి. రండి, పునరుద్ధానపు శక్తిని అనుభవిద్దాం. రండి, పునరుద్ధానపు శక్తిని అనుభవిద్దాం. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా చచ్చిన మీ దేహాలలో పునరుద్ధానపు శక్తిని అనుభవించుదురుగాక. హల్లెలూయా, ఆమేన్. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నాలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను తన ఆత్మ ద్వారా జీవింపచేయును. వాట్ ఏ గ్రేట్ న్యూస్, వాట్ ఏ గుడ్ న్యూస్. హల్లెలూయా. పాస్ గారు రిఫరెన్స్ చెప్పరా? రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో ఉంది ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. సంతోషం లేదు మీకు అసలు? హల్లెలూయా. మీరు చచ్చిన వారు, మృతులైన వారు, క్రియలు చచ్చారు. అక్కడతో నేను మిమ్మల్ని వదిలేస్తుంటే, దేవుడు వదిలేస్తుంటే నిశ్చయంగా మన అందరం బాధపడాలి. కానీ నిరీక్షణ కలిగిన మాటను దేవుడు మనకిస్తున్నాడు. టైం అయిపోయి నిరీక్షణ కలిగిన దేవుడు మాట మనకిస్తున్నాడు. హల్లెలూయా. యేసు మన మృతులమే, అయితే క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ మనలో నివసించుటకు మనం ఆహ్వానించిన ఎడల, మనం అడిగిన ఎడల, మనం కోరుకున్న ఎడల ఆ ఆత్మ మనలోనికి వచ్చి చావునకు లోనైన మన శరీరములను తన ఆత్మ ద్వారా కమాండ్ చేయొచ్చు. హల్లెలూయా. గట్టిగా అరుస్తున్నందుకు క్షమించండి. తన ఆత్మ ద్వారా, ఆక్సిజన్ ద్వారా కాదు, తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఆమేన్. చచ్చిన నన్ను బ్రతికించేది మొట్టమొదటిది ఏంటండి? అలా చెప్పకండి. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. కరెక్ట్ స్టేట్మెంట్. ఏ ఆత్మ బ్రదర్ చెప్పండి? ఏది మనల్ని బ్రతికిస్తుంది? ఆ స్టేట్మెంట్ నాకు కరెక్ట్ కావాలి. మీకు నత్తైనా పర్వాలేదు, చెప్పాల్సిందే. మీకు రాకపోతే నేర్పిస్తాను. ఏంటి ఆ స్టేట్మెంట్? క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. ఎందుకు అన్నిసార్లు పలుకుతున్నాను? టైం అవుతుంది కానీ ఎందుకు అన్నిసార్లు పలుకుతున్నాను తెలుసా? ఏ ఆత్మ అయితే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మృతుల్లోనికి వెళ్ళిపోయిన యేసు ప్రభువుని లేపిందో అదే శక్తి కలిగిన ఆత్మ, అదే ప్రభావము కలిగిన ఆత్మ, అదే ఉన్నతమైన ఆత్మ, అదే మహోన్నతమైన ఆత్మ, అదే దేవుని ఆత్మ. ఆ ఆత్మ చావునకు లోనైన మన శరీరాల్ని ఆయన కొరకు జీవింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో నేను జీవింపజేసేది మొట్టమొదటిది ఏంటి? అది కాదు, చెప్పండి. వెనకాల ఏం మాట్లాడటం లేదు. హల్లెలూయా. మనల్ని జీవింపజేసేది మొట్టమొదటిది ఏంటి? క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ. నెక్స్ట్ వీక్ అడిగిన ఇదే చెప్పాలి. ఆత్మ అన్నారా? బాగోదు. ఏ ఆత్మది? ఆత్మ అన్నారు బెదరు, బాగానే ఉంది. ఏ ఆత్మ బెదరు? దురాత్మ, భ్రమపెరచు ఆత్మ, అపవిత్రాత్మ, ఇవి చాలా ఉన్నాయి. అడ్రస్ చేయాలి కదా. గొప్ప అడ్రస్ ఏంటో తెలుసా? క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. అది అడ్రస్. ఆ ఆత్మ అడ్రస్. అది దురాత్మ కాదు, అది బ్రహ్మపరిచాత్మ కాదు, అపవిత్రాత్మ కాదు. క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ. ఆమేన్. సెకండ్ వింటారా? త్వరగా సెకండ్ కావాలా? కొంతమంది చెప్తే చెప్పు, మేము అనలేము, ఆ బాధ మాది, నీ బాధ నీది. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించము. చప్పట్లు కొట్టి దేవునామై పడదాం. కమ్మా, నీ చప్పట్లు సరిపోవండి. నమ్మిన వారు చప్పట్లతో, హర్షధ్వనులతో దేవుని ఆరాధించండి. హల్లెలూయా. నిన్ను జీవింపజేసేది మొట్టమొదటిది క్రీస్తు యేసుని మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ అయితే, రెండోది నిన్ను జీవింపజేసే శక్తి దేనికి ఉందంటే దేవుని వాక్యానికి ఉంది. The word of God will revive you. హల్లెలూయా.
Dear church, study the word of God. Read the word of God. Hear the word of God. Can you say a big amen? Study the word of God. Read the word of God. I shall hear the word of God and speak the word of God. That means read the word of God. Hear the word of God. Study the word of God. Fill your mind with the word of God. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని మాట్లాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎందుకంటే నా ప్రాణం మంటిని హత్తుకొని ఉంది, అయితే నేను ఇక్కడ బాధపడడం లేదు. నాకు ఒక సత్యం తెలుసు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. Your word can revive me. ఆమె 119 కీర్తన 25వ వచనంలో నేను చదివిన మాట. 119 కీర్తన 25వ వచనం. హల్లెలూయా. నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. అదే కీర్తన గ్రంథంలో అదే 119 కీర్తనలో 50వ వచనం చదువుతున్నాను. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం నన్ను బ్రతికిస్తుంది. హే హల్లెలూయా. అవును, జీవించుచున్నానన్న పేరుకు మాత్రమే జీవిస్తున్నాను, కానీ నేను మృతుణ్ణి. మెనీ టైమ్స్ ఐ కిల్ మై సెల్ఫ్. ఆమేన్. పోనీ లోకంలో ఆత్మహత్య అనే పదం ఉందే? హల్లెలూయా. ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్నిసార్లు చేసుకుంటాడు? హే, నేను ప్రయత్నాన్ని అడగట్లేదు, విచిత్రమైన ప్రశ్న అడిగాను, మీకు అర్థమైంది లేదు. ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్నిసార్లు చేసుకుంటాడు? ఒక 10 సార్లు, ఒక 5 సార్లు, ఒకే ఒక్కసారి ఫసక్. ఇక లేపడు, అడిగి ఇంకో ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పనా? బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పనా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పనా? దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే, కప్పుకోకుండా ఒప్పుకోగలిగితే కనికరించబడతామని చెప్పిన దేవుని సన్నిధిలో బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పనా? ప్రతిరోజు మనం ఆత్మహత్య చేసుకొని బతుకుతున్నాం. Every day we're killing ourselves by doing the things which are against to God, by talking the things which are against to God, but going the ways which are against to God. You are killing ourselves every day. Not a single day. లోకల్ ఒకసారి చచ్చినోడికి చచ్చిపోతున్నాడు అంతే, లేకట్లా. కానీ మనం మాత్రం రోజు ఆత్మహత్య చేసుకొని బతుకుతున్నాం. బట్ మళ్ళీ ఈ బ్యాడ్ న్యూస్ దగ్గర మేము నేను బంధించాలనుకోవట్లేదు. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నా ప్రాణం మంటిని హత్తుకున్నది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా. 50వ చరణంలో అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. మరొక అద్భుతమైన మాట చెప్పనా? ఏ కమాన్ చేసే, లుక్ ఎట్ మీ. ఇంకో అద్భుతమైన మాట జ్ఞాపకం చేయనా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది, క్రీస్తు యేసును మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ నీలో నీవిస్తే నువ్వు బతుకుతావు. రెండవది, దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే బ్రతుకుతావు. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యానికి చోటిస్తే బ్రతుకుతావు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉందని అంటున్నాడు. హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది, అయితే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఎవడన్నా బతకాలంటే ఆక్సిజన్ వేయాలి, లేకపోతే కొంతమంది నోట్లో నోరు పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊతారు, లేదా గుండె మీద 10 సార్లు గుద్దుతారు. కానీ ఏమొద్దంట దావీదికి? ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఏమొద్దంట దావీదికి? మరి ఏం కావాలి? ఆమేన్. దాన్ని ఏమంటారు? అట్లా నొక్కేదాన్ని ఏదో అంటారు, మెడికల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? రాజశేఖర్ గారు సిపిఆరా? ఏమ రైట్? హల్లెలూయా. సిపిఆర్ చేయడు. సిపిఆర్ అంటే దేని అంటారంటే, చనిపోయిన మనిషిని గుండె ఇలా నొక్కి గుద్ది గుండె దగ్గర బాగా పంపింగ్ చేస్తారు, మళ్ళీ అది ఒకసారి బ్రతుకుతుందేమో. అలాగ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ రోజులు అన్నట్టు అందరూ అది నేర్చుకోవాలంట. ఏంటిది? సిపిఆర్. బీపీఆర్ కాదు, సిపిఆర్. నేర్చుకుంటే మంచిది అన్నారు, ఎందుకంటే ఇతరులకు మనం సహాయపడగలుగుతాం. ఇప్పుడు దావీదు అంటుంది, సిపిఆర్తో నన్ను బ్రతికించు, ఆక్సిజన్తో నన్ను బ్రతికించు అనట్లే. దేవా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నాకు కావలసింది సిపిఆర్తో బతికే బతుక కాదు, ఆక్సిజన్తో బతికే బతుక కాదు. నీ వాక్యము ద్వారా బ్రతకాలి, నీ వాక్యము ద్వారా బ్రతకాలి, నీ వాక్యములో బ్రతకాలి. నీ వాక్యమే నా బ్రతకై బ్రతకాలి. అదే దావీదు అడుగుతున్నాడు. ఫైనల్ వర్డ్.
చివరి మాట, ఇంకో రిఫరెన్స్. ద థర్డ్ థింగ్ ఐమ్ గోయింగ్ టు టెల్, ద గ్రేట్ న్యూస్. మూడోది నేను చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని రాయబడి ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రిఫరెన్సెస్ కూడా ఇస్తున్నానండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వసించువాడు, హల్లెలూయా, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించువాడు. అబ్బాబ్బా, ఈ మాట మీకు అర్థమవును గాక, మీకు అర్థమవును గాక, ఈ ప్రత్యక్షత మీకు కలుగును గాక. ఆమేన్. బ్రదర్, మాట విచిత్రంగా అనిపించలేదా? నా యందు విశ్వాసం ఉంచేవాడు చచ్చిపోయినాను. అదేంటది? చచ్చిపోతే ఎడ బతుకుతాడండి? హల్లెలూయా. నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన వారితో నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన యందలి విశ్వాసం, ఆయన యందలి విశ్వాసం. ఆహా, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 49:8 రాయబడి ఉంటుంది, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము నేను దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. హల్లెలూయా. గట్టి చేద్దాం, హల్లెలూయా. ఈ పాస్టర్ ఏం చదివారండి మీరు? నా బాధ టైం అయిపోతుందని. ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 49:8 చదివాను. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. హే, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. హల్లెలూయా. వాడు కుళ్ళు పడక బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుని సన్నిధిలో ఎవడూ లేడు అని దావీదు రోజుల్లో దావీదు చెప్పాడు. కానీ ఈ రోజుల్లో ఆ మాట కొట్టివేయబడింది. ఎందుకంటే ప్రధాన యాజకుడిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తమును చేతపట్టుకొని దేవుని సన్నిధిలో మన కొరకు ఆయన నిలిచి ఉన్నాడు. మీ చప్పట్లు సరిపోలేదు. పునరుద్ధానుడైన వానికి ప్రధాన యాజకునికి తన స్వరక్తము పట్టుకొని దేవుని సన్నిధిలో నిలవబడి నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తము చేస్తున్నవాడు ఆ రోజుల్లో లేడు బ్రదర్. అందుకే దావీదు చెప్పాడు, ఈ రోజులో ఉన్నాడు. అందుకే సామ్యూయల్ చెప్తున్నాడు, ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. దావీదు రోజుల్లో ఆయన లేడు, అందుకే ఆ స్టేట్మెంట్. ఈ రోజుల్లో ఆ స్టేట్మెంట్ క్యాన్సల్. ఎందుకంటే ఆయన ఉన్నాడు. మన కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు తండ్రి సన్నిధిని నిలవబడిన వాడు, దేవుని సన్నిధిని నిలవబడినాడు. నీ ప్రభువును నా ప్రభువునైన యేసు క్రీస్తు, నిత్య నిబంధన చేసిన యేసు క్రీస్తు ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు కుళ్ళు పడక బ్రతుకున్నట్లు. కమాన్ చర్చ్, నీవు కుళ్ళు పడక బ్రతుకున్నట్లు. లోతుగా అర్థమగును గాక, లోతుగా అర్థమగును గాక. నువ్వు చచ్చిపోయి లోక గమనములో, లోక పోకడలో, లోక పాపములో నీ శరీరము కుళ్ళిపోకుండా నీవు బ్రతుకున్నట్లు నీ కొరకు ప్రాయశ్చిత్తము చేయవాడు దేవుని సన్నిధిన ఒక ఆయన నిలిచి ఉన్నాడు. ఆయనే ప్రధాన యాజకుడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నిలిచి ఉండగా, ఆయన నిలిచి ఉండగా చచ్చిన నీవు జీవిస్తావు. అదే మన విశ్వాసం, అదే మన విశ్వాసం. హల్లెలూయా. విశ్వసించు, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును అంటే అర్థం ఏంటంటే మన పక్షాన ఆయన ఉన్నాడు అని చెప్తుంది. ఎంతమందికి మాట కనెక్షన్ అర్థమైంది నాకు తెలియదు. హల్లెలూయా. చచ్చి నా యందు విశ్వసించేవాడు, లేకపోతే నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకును. ఎందుకంటే ఆ రోజున దావీదు అంటున్నాడు, లేకపోతే కీర్తనకారుడు అంటున్నాడు, ఆమేన్, హల్లెలూయా. వాడు కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవాడు ఎవడు లేడు. ఆమేన్. ఇప్పుడు ఆ మాట క్యాన్సిల్గా.
గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఆనందం లేదంటారా మీ ముఖాల్లో? ఇప్పుడు ఆ మాట క్యాన్సిల్ కదా. ఎందుకు క్యాన్సిల్? హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన గొర్రెపిల్ల రక్తాన్ని, తన స్వరక్తాన్ని చేతులు పట్టుకొని ప్రధాన యాజకుడు మన కొరకు దేవుని సన్నిధిలో నిశ్చితము ప్రాయశ్చిత్తము చేయుటకు, అనుక్షణము ప్రాయశ్చిత్తం చేయుటకు నిలిచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసము చచ్చిన మనల్ని బ్రతికిస్తుంది. రివాలా షి అందరలమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 పేతురు 2:24 అంటాడు, 1 పేతురు 2:24 అంటాడు, 1 పేతురు 2:24 అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది. గట్టిగా చెప్పడం పడతాం. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ద ఫెయిత్ ఇన్ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తునందు విశ్వాసము. ఎందుకు అంటే నీ కొరకు ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, నీ పాపములు ఆయన మోణ మీద మోసాడు కాబట్టి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది కాబట్టి, చచ్చిన మనం ఆయన కొరకు బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ బ్లెస్డ్ బి ది నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎంతమందికి వాక్యం లోతుగా అర్థమైందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. We have killed ourselves. We have been killing ourselves. మనం చంపుకున్నాం, మనల్ని చంపుకుంటూ వస్తున్నాం. చచ్చిన వారమని ఒప్పుకోగలిగితే ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? చచ్చిన నీ శరీరములను క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నీలో నివసించడానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే చావునకు లోనైన నీ శరీరమును, హల్లెలూయా, హల్లెలూయా, బలహీనతకు లోనైన నీ శరీరమును, పాపమునకు లోనైన నీ శరీరమును, కోపమునకు లోనైన నీ శరీరమును, అసూయకు లోనైన నీ శరీరమును, వాటిని తీసివేసి, ఆ కుళ్ళును తీసివేసి, హల్లెలూయా, ఆ రోగాన్ని తీసివేసి, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగు చేయుటకు మొదటగా ఆయన మనకిచ్చింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. రెండోది ఆయన మనకిచ్చింది ఏంటో తెలుసా? తన వాక్యం. మూడోది ఆయనకి ఇచ్చింది ఏంటో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం. ఈ మూడిటి ద్వారా మనం బ్రతుకుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Come on fast. Come on fast, church. ఎంతమంది అడగగలరు? ఎవరు అడగగలరు? ఎవరు అడగగలరు దేవుణ్ణి? దేవా, చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిత్యనవైతివయా, మృత్యుంజయుడా, చల్లని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, నా ముచ్చట నీవేనయా, ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. ఆమేన్. చచ్చేవని వదిలేశాడు ఆయన. మన క్రియల చేత, మన నిర్ణయాల చేత, మన మాటల చేత, మన ఆనందాల చేత, మన పాపము చేత, మన కోరికల చేత, మన ద్వేషము చేత, మన అసూయ చేత, మన కోపము చేత, మన మాటల చేత, మన ప్రవర్తన చేత, మన ఆలోచన చేత, మన నిర్ణయాల చేత చచ్చిన మనలను జీవింపచేయుటకు 3 వరాలను మనకిచ్చాడు. ఫస్ట్ది మృతుల నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ. రెండవది జీవము కలిగిన దేవుని వాక్యం. మూడవది తండ్రి కుడిపార్శ్వమందు దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడా హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తమును, అనగా దేవుని గొర్రె పిల్ల అని పిలువబడే తన స్వరక్తమును పట్టుకొని నిలిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందులి విశ్వాసము మనము కుళ్ళు చూడకుండా జీవింపచేస్తుంది. కానీ నేను చచ్చిన దానిని అని ఒప్పుకునే ధైర్యం నీకుందా? అయ్యా వెళ్ళిపోదాం, టైం అయితే వెళ్ళిపోవాలన్న దానికే కదా మన ఆరాటం.
సమయానికి ముగించాలని నేను ఎంత పోరాట పడుతున్నానో నాకు దేవునికి తెలుసు. ముగించలేదని బాధపడ్డం మీ వల్ల అయిందేమో, కానీ స్టార్టింగ్లో కొన్ని మాటలు నా హృదయంలో ఉన్న వేదన పంచుకోవడానికి కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది. అందుకు లేట్ అయ్యామేమో, లేకపోతే 10:30కి ముగించుకోగలిగే వాళ్ళమేమో. Are you understanding the truth in the world? Every day we have been killing ourselves. ప్రతిరోజు మనం ఆత్మహత్య చేసుకున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మని అణిచివేస్తున్నాం, శరీరానుసారంగా బ్రతికే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఆత్మానుసారమైన జీవితం పోయింది, దేవునితో సంబంధం పోయింది, సహవాసం పోయింది, అభిషేకం పోయింది, దర్శనం పోయింది, ప్రార్థనా జీవితం పోయింది, వాక్య ధ్యానం పోయింది. ఏంటో దేవుడు నీకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది, దేవునికి నువ్వు దూరం అయిపోయినట్టుగా నీకు తెలుస్తుంది. వేదన, బాధ, దుఃఖం, ఆవేదన సరౌండెడ్ యువర్ మైండ్. నీకు అర్థమవుతుంది యు ఆర్ డెడ్. బట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ గుడ్ న్యూస్. దేర్ ఇస్ ఎ గ్రేట్ గుడ్ న్యూస్. గొప్ప శుభవార్త. అడుగుతావా? పరిశుద్ధాత్ముడా నన్ను జీవింపజేయి. కొంతమంది వాక్యం చదవడం మానేశారు. తల్లి ఈరోజు నుంచి మరలా ప్రారంభిస్తావా? తమ్ముడు ఈరోజు నుంచి మరలా ప్రారంభిస్తావా? చచ్చిన నన్ను జీవింపజేయగలిగేది దేవుని వాక్యమని నాకు అర్థమైందన్నా. నేను మరలా ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తానన్నా. ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ కీప్ మై ప్రామిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను తీసుకున్న తీర్మానాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఐఎమ్ సారీ, మరలా నేను ప్రారంభిస్తానయ్యా అని చెప్పగలవా తల్లి? తమ్ముడు 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 ప్లీజ్, బ్రదర్ ప్లీజ్, సిస్టర్ ప్లీజ్, కెన్ యూ స్టార్ట్ ఇట్ అగైన్? ఎందుకో తెలుసా? ఆయన వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. క్రీస్తు యేసు నందలి విశ్వాసం మళ్ళీ జీవింపజేస్తుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు నిజమైన ఆత్మహత్య ఏంటో మా కన్నుల ముందు మీరు ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని మేమే పొడుచుకుని వారముగా కాక, యోధా వంటి వారము కాక, దేమా వంటి వారము కాక, బిలాము వంటి వారము కాక, అహితోపేలు వంటి వారము కాక, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె జీవాత్మను కలిగి, జీవనదిని కలిగి మీ కొరకు జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. మీ ఆత్మ చేత, మీ వాక్యము చేత, మీ అందరి విశ్వాసము చేత మమ్మల్ని బ్రతుకునిమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.